రేషన్ బియ్యం ఇస్తారట. మా మనిషి ఏడ మునిగిండో ఏమో ముచ్చటకు. అరే అట్లా పోయి బియ్యం అన్నది ఏపోవా సామి అంటే అటే నేను పోదామంటేనేమో నాకేమో లేచి పాడు కాదు సంచి. ఈ ఏడికే లాస్ట్ అంటాండు. ఏందో ఏమో కథ. గ్యాస్ అలా ఉండ ఇప్పుడు అయిపోవాలనా? ఈ అగ్గి ఎట్లా అంటుకోవాలి ఏం కథ? అగ్గి పుల్లలు కూడా ఒడిచిపోయాయి. ఏం చేయాలి? నాకు ఆచారం చల్లా ఉండా. మా యారాలు ఉన్నది కదా, మా యారాలు నన్న ఈ 2 పుల్లలు అడుక్కొని వస్తా. ఓ అక్క, ఏం చేస్తాను? పని తీరిందా? ఏడ తీరిందని ఈ పని చల్లకుండా తీర్తలేదు, ఉడతలేదు నాకు పని. ఈ 2 చీరలు ఉంటే విండేసిన నల్లత్తాను చూస్తే ఇంకా కూడా అత్తలేదు. అవునక్క, ఈ ఎండాకాలం మొదలైందక్క, కొద్ది ఎండ కొడతలేదు. అవునే చెల్లె, బాగానే కొడతాను. ఎండలు చల్లకుండా ముదురుతాయి అటు ఇటు అంటే. అయితే మరి కానీ తిన్నావా అక్క? ఏడ తిన్ననే, తినలే. పని కాలే మన్ను కాలే అని చెప్తలేనా, తినాలిగా. అవును కానీ అక్క, నేను రాత్రి గంటగానం పిలిస్తే కూడా సప్పుడు చేయలే, చెప్పనేవన్నవా? ఏ ఊకో ఎపిసాన. నిన్న రాత్రి తలకాయ నొప్పి బాగా లేచింది, బుక్కెడంత బువ్వ తిని సప్పుడేగా అన్నా. అయితే కానీ ఎందుకు పిలిచినవే? నిన్న రాత్రి మీ మరిది ఫోన్ చేసిండు అక్క. ఫోన్ మాట్లాడుకుంటా యువతలకి వచ్చిన. ఇక లొల్లి పాడుగాను కొద్ది లొల్లా అక్క. ఓపిసదానా, ఎంత పని చేతివే. నన్ను వెళ్తే నేను కూడా వచ్చిన పోదునానే. అయితవే కానీ ఎవరెవరికైందే. దేశంలో పక్కోడు పని మీద ఉన్నంత ఇంట్రెస్ట్ సొంత పని మీద ఉండదు జనాలకి. ఏ గల్లింగర్ లేడా అక్క, బగ్గ లాగచ్చిండు. వాళ్ళిద్దరి మధ్యలో ఏం లొల్లి వచ్చిందో గాని కొద్ది కొట్టుడు కొట్టలేదు అక్క. పాపమే అదేం చిన్నది కాత్తి. అది దాగచ్చున్నది సపడేకుండే రకం కాదు. అది పుల్ల పెడతది, ఇడు లొల్లి పెడతాడు, గంతే. సమానంగా ఉన్నారు ఇద్దరు. అయితే నిన్ను లేపన్నా నయమైందక్క. ఎందుకే? నిన్ను లేపితే నువ్వు పోయి ఆ లింగానికే సపోర్ట్ చేద్దు. ఆడాని పెళ్ళాన్ని ఇంకో 4 దెబ్బలు ఎక్కువ కొట్టు. ఏ ఊకో ఎపిసానా, పూర్తిగా అధ్వానం చేస్తాను నన్ను. అయినా లేకపోయినా కొత్త ఈ లొల్లి. ఆ రోజు దాగుడు, ఈడ ఊగుడు. నన్ను అంటానమేందే నువ్వు. పిచ్చోళ్ళ గురించి వెంటనే గానీ లైవ్ లో ఇదే చూడటం. గాలి ముచ్చడం మనకెందుకు గాని ఓ 2 అగ్గిపుల్లలు అక్క. అగ్గిపుల్లలకి ఇప్పుడేం చేస్తావే? ఇంట్లో గ్యాస్ ఒడిచింది, పొయ్యి అంట పెట్టాలి. గింత పొద్దెక్కే బియ్యం పెట్టుకుంటాక్క. సరే తెత్తావు 2 పుల్లలు. సరే. మా అక్క ఎంత మంచిదో, ఏది అడిగినా కాదనేది. ఇక వాటే నువ్వు 2 అన్నావు కానీ నేను 4 ఇచ్చిన. అయితే గాని మరిది ఫోన్ చేసిండేమో, ఎప్పుడు వస్తాడట్నే? ఇప్పుడు అచ్చుడు ఎక్కడిదక్క, ఎక్కడ అప్పులు అక్కడనే ఉండే. 20 రోజుల నుంచి పనే ఉంటలేదట అక్క. ఈ దేశం చల్లా ఉండ, పోతే ఓ బాధ ఉండే, పోకుండా ఇంకో బాధ ఉండే. మాలతి, ఓ మాలతి, ఉన్నావే? అక్క, ఇక కొద్ది చక్కెర ఉంటే పెట్టరాదే. సరే అక్క, ఇదే. చాయ్ తాగినావానే? తాగినక్క. జల్లిని తాగుతీ. సరే గాని ఏం కూర చేస్తానవే? మెంతాకు అక్క. మెంతాకు కూర. సరే గాని కొత్త బట్టల షాప్ పెట్టిరట, ఓపెనింగ్ అట, పోదామా? నా దగ్గర పైసలు లేవక్క. నేను ఇస్తారా పిసదానా, మళ్ళీ ఇద్దు గాని. సరే అక్క, పోదాం. సరే అన్నం తిని తయారై ఉండు, నేను కూడా చాయ్ తాగి తయారైతా. సరేనా? తొందర తయారుగా మరి. జల్దీ తయారైతా, రామల్లా మర్చిపోకు. సరే అక్క. మళ్ళీ జల్దీ పోయి జల్దిద్దాం, బావ రాకముందు. సరే. బా కుడాలు వస్తానాయి, తీసుకున్నా పట్టుకురా. ఓ సతానా, ఇగదా ఏమున్నాయా సత్తానా? గుడాలు, కోడిగుడ్లు, పల్లీలు, శనగలు, అటుకులు, మక్క అటుకులు ఉన్నాయి. ఓ 20 రూపాయల మక్క అటుకులు పెట్టు. ఇస్తా.
మంచి కారం కలిపినావుగా? ఫుల్ కారం ఉంటది. మా బావ మెచ్చాడు మళ్ళా. ఫుల్ కారం ఉంటది. ఇక ఎప్పుడు తీసుకున్నా నీ దగ్గరనే తీసుకుంటా కదా. అంతే, అందుకొరకే వేసిన. ఇక ఓకే. ఇక పట్టే బావా, మక్కట్టుకులే పట్టుకొచ్చిన. బా తీసుకో. సరే తీసుకుంటున్నారా? తీసుకో తీసుకో, నువ్వు తీసుకో. ఎట్లున్నది బావా కళ్ళు? కళ్ళు మస్తు ఉందిరా, అస్సలు ఉన్నది. ఇక నేను ఫోన్ చేస్తే ఈ గౌడు మనకు చెట్టు కళ్ళు అలాగే పెడతాడే. నాకు ఎప్పుడైనా పానం కొట్టుకున్నా కానీ ఈయన దగ్గర తాగుతా, లేకపోతే లేనేలేదు. అయితే కానీ బుచ్చాయి బావా, నిన్న ఫోన్ చేస్తే లేవట్టకపోతే ఇంటికి వస్తే లేకపోతే ఏడవైనవే. నిన్న మీ అక్క నేను పొలానికి మందు కొట్టవైనవరా, రోగం పాడుగాను బాగా వచ్చింది. 2 సార్లు కొట్టినా అట్లనే పాడుపడ్డదిరా. రోగం పాడుగాని ఈసారి బాగా వచ్చిందే బావా, అందరి పొలాలు గట్టనే ఉన్నాయి. నేను మొన్న డ్రోన్తో కొట్టించిన. ఎంత తీసుకున్నారా మరి? ఎకరాన 500 ఏమో తీసుకున్నాడే. పోతే పోయినాయి కానీ మంచి కొట్టించినవరా మందు. మా సుశీల ఫోన్ ఇస్తుంది బావ. ఏందా సుశీల? ఎక్కడున్నావు? నేనా ఈ పొలం కాడికి వచ్చి కరెంట్ వచ్చినా ఈ బుచ్చయ్య బావ కలిస్తే శరీంత కళ్ళు తాగుతాను. ఎందుకు, ఏంటిది? టైము దగ్గరికి వచ్చింది, మటన్ గిట్లా మాట్లాడినవా? అయ్యో, నేను ఆ ముచ్చట్నే మర్చిపోయినే. ఇలా కథం చేస్తా గానీ ఉండిగా. ఏమైందిరా, ఏదో కథం చేద్దామంటున్నావు, ఏంటిది? అయ్యో, నేను చెప్పుడు మర్చిపోయినే. ఈ ఆదివారం చిన్నోని ఇంటికెళ్ళి తీద్దాం అనుకుంటాను. మటన్ కావాలి ఫంక్షన్కు. ఎవరంటే తెలిసిన వాళ్ళు ఉన్నారే తక్కువ రేట్లో మనకి ఇచ్చేటోళ్ళు? ఎందుకు లేరురా, ఉన్నారు కానీ ఫంక్షన్ పెద్దగానే చేస్తానవా? ఏ పెద్ద ఎక్కడనే బావా, మన కులపోళ్ళు పాలోళ్ళ మందం గంతే. ఓ 20 కిలోల మటను, 10 కిలోల బగారా, 5 కిలోలంతా తెల్లన్నం వేద్దాం అనుకుంటాను గంతే. 20 కిలోలు ఏందిరా, కింటలాయని పిత్త. మా దోస్తుగాడు కమల్గాడు ఉన్నాడు, మనం ఎట్లా అంటే అట్లా ఇస్తాడు. వంట మనిషిని కూడా నేనే సెడి చేస్తా, నువ్వు రంది పడకరా బామ్మది. సిడియసుడు కాదే బావా, నువ్వు అక్క తప్పకుండా రావాలి మరి. అత్తంగాని ఇక్కడే చెప్తా తర్రా, ఇంటికి వచ్చి చెప్తా అత్తంగాని. మీ తమ్ముడు తాళ్ళల్లా కలిసిండు, వారి కొడుకు ఎంటికలు తీస్తుర్రట. భోజనానికి రమ్మన్నాడంటే మీ అక్కేమంటది రా బామ్మది. నీ కథ గమ్మతున్నదే బావా. ఆ ముచ్చట వచ్చింది కాబట్టి నీకు మాట తెలియసిన కానీ నేను ఇంటికి వచ్చి చెప్పనా, నాకు గాయంత తెలియదా? ఈ అక్కకి చెప్తా, చిన్న అక్కకి చెప్తా కానీ నువ్వు మొదలైతే దాగు బావా, పోదాం. నీ అంత గమ్మతి మాట్లాడతావు నువ్వు. పుస్తెగట్టు మెట్టె వెట్టు బొట్టు వెట్టు ఏలువట్టు ఏలుకో పిల్లగా ఎంట తోలుకపో పిల్లగా కాదనకో పిల్లగా కన్నే పిల్లను పిల్లగా లా 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 లా. అక్క ఏం చేస్తాను అక్క, అంత మంచిదేనా? మంచిదేరా తమ్మి, ఇదివరకు నీ పని అయింది. ఇగో ఇప్పుడే ఇట్లా కూర్చొని జాకెట్ పంపకం చేస్తాను. అంటే మిషన్ కూడా కుడతాను అక్క? ఏ ఊకోరా, నా పని నాకు తీరదురా అయ్యా. అంటే ఇంకా మిషన్ కూడా కుడతాను. సరే గాని మరదలు అల్లుడు ఏం చెప్తారా, మంచిగా ఉన్నారా? మంచిగానే ఉన్నారు అక్క. అయితే ఆదివారం నాడు చిన్నోని ఎంటికలు తీస్తాను అక్క, నువ్వు బావ తప్పకుండా రావాలి. అచ్చుడేరా మా అత్తం గాని పెద్దనే తనవారా ఫంక్షన్? ఎక్కడిదక్క, మన కులపొల్లు పాలోళ్ళ మందం గంతే. అంత కలిసి ఓ 100 మంది అవుతారు కావచ్చు. మంచి పని చేసినవరా తమ్ముడు, ఉన్నంతలే చేసుకోవాలి ఎప్పుడైనా. పెద్దరికాని పోయి బొందలు పడితే ఎవడత్తారా, ఎవ్వరు రాడిందావా? గసంటి ముందు ముందు మస్తు చేసుకోవచ్చు. గంతే అక్క, నేను కూడా అన్ని ఆలోచించుకొని ఇక మనమందమే చేస్తాను. మరి మీ అత్త ఏం తెత్తా అన్నది రా మనవనికి? ఏమో అక్క, ఇవరకైతే నేను ఏం అడగలే. మీ మరదలు ఇట్టం వాళ్ళు అవ్విట్టం. ఇక అంతేనారా, వాళ్ళు తెత్తే తీసుకుంటావు కానీ నువ్వు అవుతాడు కదా. ఇక మనవని ఇంటికెళ్ళి తీస్తానంటే ఉత్త చేతులతో వస్తుందా అక్క? ఏదన్నోటి పట్టుకునే వస్తుంది. అక్కడ చూసినా వాడు ఎంత హుషారున్నాడో. అయితే కానీ మీ చిన్నక్కకి చెప్పుకోరా. ఏం మా చెప్తా బావా?
అక్క చిన్నక్క ఉన్నదా? ఉన్నట్టుందిరా ఇంట్లోనే. నేను చిన్నక్కకి చెప్పిపోతా అక్క, మరి పనులు బాగున్నాయి. అయ్యో అన్నం అన్నది నవారా? ఏ అద్దక్క, ఇదివరదాకానే బావ నేను శరింత కల్లాయి, ఇక ఇంకా అందరికి చెప్పాలి. మీరైతే తప్పకుండా రారి, మరి మర్చిపోయారు. సరేరా అర్థం. పోతా మరి. సరేరా. ఉన్నావా అక్క? ఉన్నారా తమ్ముడు? అంత మంచిదేనా? అంత మంచిదే అక్క. దా కూర్చో. బావ ఫోన్ చేస్తాండ అక్క, ఎప్పుడు వస్తాడట? చేస్తాండ్రా తమ్ముడు. అచ్చుడు ఎక్కడిది, అచ్చటానికి బాగా టైం పడుతుందిరా. ఈ ఆదివారం నాడు చిన్నోని పుట్టెంటికలు తీస్తానమక్క, నువ్వు తప్పకుండా రావాలి. పురుడు నువ్వు రాలేదు, మరదలు నీ మీద మస్తు కోపంగా ఉన్నది. అప్పుడు అంటే నాకు తలకాయ నొప్పి ఉండి రాలేదురా, నీకు తెలియదా నొల్లి గురించి. ఇప్పుడు ఎందుకు రానురా అత్తతి అయితమే గాని ఫంక్షన్ పెద్దనే ఎత్తానవారా? ఏం మనమందమే అక్క, మన కులపోళ్ళు పాలోళ్ళు గంతే. సరే అక్క, నేను పోయేస్తా మరి. అయ్యో చాయ్ పెడతా, తాయిపోదు వాగురా. అద్దక్క, ఊళ్ళో ఇంకా అందరికి చెప్పాలి. సరే పెద్దక్క కూడా చెప్పిన, ఇద్దరు కలిసి రారి మరి. సరే అత్తం, తప్పకుండా రారి. సరే రాత్తం. రూపక్క, ఓ రూపక్క, ఎంత పిలిచినా తప్పుడు ఏది, ఈమెకైతే చెవులైన వాడు. ఓ రూపక్క. ఏంటిదే? ఇంకా రమేష్ గాని వాళ్ళ ఫంక్షన్ కి బావును నువ్వు వస్తారా? నువ్వు ఒక్కని వస్తావా అక్క? నేను ఒక్కదాన్ని వస్తానే, బావకి ఏదో పని ఉన్నదట. సరే అక్క, మరి ఇద్దరం కలిసిపోదాం. సరేనే. కట్నము ఎంత ఇద్దాం అక్క? బావ వచ్చినాక అడిగి చెప్తానే. సరే అక్క, నేను పోతాన్నా. పో. ఏహే ఆగరాలే, ఎంత పొద్దుగాల లేచినా కూడా ఇంత పొద్దుగాయే. నా పని అయితే అస్సలు తీరది. ఆలీల పని ఎట్లా తీరుతుందో ఏమో. అగో ఇంకా ఊడ్చుకుంటూనే ఉంటాను ఏంటక్క? ఫంక్షన్ లేట్ అవుతుంది, పోయేద్దాందా? అయ్యో నేను ఇంత ముందే వయసిన కాదు. అగో ఏందక్క, నిన్న పతాకం ఇంటికి వచ్చి అడిగితే ఇద్దరం కలిసిపోదామంటివి కదా, మళ్ళా నాకు చెప్పకుండా ఎందుకు పోయినావక్క? గట్ల కాదు పిసానా, మీ బావ అటే పోతున్నా దించిపోతా అంటే వేయింది. ఆయన దీని అటు వేయండి, నేను ఇటు వచ్చిన. అయితే అక్క గట్లనే ఉంటది గాని, ఎవరి అవసరాన్ని బట్టి వాళ్ళు మెదులుతారు అక్క. నన్ను మీ బండి మీద ఎక్కించుకోకపోయినా మంచిదే గాని, పోంగా మాట చెప్పిపోతే అయిపోతుండే కదా. సరే పోయొచ్చినాకనన్నా నేను పోయొచ్చినా అని చెప్తే అయిపోతుండే కదా. నేను ఇప్పుడు వచ్చి తలుపులు తీసి ఆగ్రోడ్స్కొస్తున్నా గంతే. మంది బాగానే ఉన్నారే, నువ్వు తినరాపు. ఏం అవసరం లేదు, అందరు వై తినొచ్చిన కడ నేను ఒక్కదానివే తిని రావాలట. మంచిగానే చెప్తాను అంతి. ఇంకొకసారి ఎవరు లాలే చూసుకోవాలి గాని ఎవరి మీద ఆశ పెట్టుకొని ఉండద్దు. నా గుణమే వేస్ట్ గుణం, అందరినీ పాపం అనుకుంటా పోతా. ఛీ, అరే నేనేమన్నా గంతాలమే గుర్తానవే నువ్వు? ఫంక్షన్ అనుకోకుండా వేనని చెప్పలే పడితే. నా గుణమే వేస్ట్ గుణం, నేను ఎవ్వరిని పాప అనద్దు, అందరు నేను పాపం అంటాంది. ఎవడనమన్నాడే నిన్ను నన్ను నేను పాపం అని చెప్పిన పోసాక? ఓ పాపం అంటానా అంటాంది. ఎగిరెగిరి పోతాంది. ఎగురు అమ్మా, ఎగిరెగిరి ఎల్లెలకల పడే రోజు మా అత్తది గాని. అబ్బో ఆడిది, నువ్వు కనుక్కున్నావు భూమి మీద అవుతాను ఉందో లేదో మరి. చిన్నలే పెద్దలే గింత మనిషికి విలువే లేదు. అరే అక్క తగ్గుతాందనే ఆలోచన లేదు గింత కూడా, పొరుతాంది కుక్క లెక్క. బొమ్మరి వంటలు ఎట్టున్నారా? సూపర్ కుదిరినాయి బావా, అందరూ మంచిగా తిన్నారు. పిలిచిన వాళ్ళు కూడా అందరు వచ్చిర్రు. అన్నం కూర కూడా ఆడికాడికైంది.
అండు మంచిగా అండిండు బావా. ఆయన అండిన అంటకు అంకబెట్టేటోళ్ళు లేరురా. తాజుద్దీన్ అంటే మన చుట్టుపక్కల 10ల్లో పెట్టు పేరు వేయండిరా. మా మరదలు లగ్గం ఉన్నదే, వంట మళ్ళీ ఆయనకే చెప్పుదాం. సరే ఆయనకే చెప్తాం కానీ పారా. అవునే బా, ఇంకా రాజాయమా భూమి అమ్మిండట, ఎట్లా అమ్మిండే గుంటకు? అవురా, ఆడు మొన్న భూమి అమ్మిండు, గుంట చొప్పున 1,50,000కి అమ్మిండు. ఓ నీ పాడుగాను, నేను ఇంకెక్కువ ఇప్పిస్తానే అంటే నా మాటిన్ లేదు. ఇంకా 4 వద్దులు ఆయన రేట్ అన్న పెరుగు ఆయనకు. నిజమే కానీ ఏం చేద్దాంరా, ఆడు మంచి మాట చెప్పి తినతట్టున్నాడా? ఇక నేను కూడా అందుకే సప్పుడే కూకున్నానే, చెప్తున్న నుండి చెడంగా చూడాలని అంటారు. అంతే, కాలం గట్రున్నది, గట్రనే చూడాలి. ఇప్పుడు కొమరిగానికి నేను ఎక్కువ రేటుకి అమ్మేయలే నీ కళ్ళ ముందటనే. అవు నిజమే, మొన్న ఆడు ఏడగలిసిన కానీ నమస్తే అన్న అని అంటాడు. అంటాడ్రా, మంచికి మంచిగా చెడుకు చెడే, మరి గట్రనే ఉంటది. గంతే, ఇక నేను కూడా గంతకే సప్పుడే కూకున్నా. దానికి మనం ఎటైతే గట అంతేది. ఏమైందక్క, పతాకం ఇంటికి వచ్చి చెప్పిపోతే నువ్వు రాకపోతే ఫంక్షన్ కు మీ మరదలు ఫీల్ కాబట్టి నేను వద్దామని అనుకున్నారా, మా యారాలు కూడా ఎప్పుంచిన అక్క పోయేటప్పుడు ఎప్పు ఇద్దరం కలిసి పోయేద్దాము అని. సరే అన్నది. నేను తయారై ఇంటి ముందు పోయే వరకు బండి మీద బుర్రమని వేయింది వచ్చింది. ఏమైందక్క పోదామా తయారైనవా అని అడిగితే నేను ఇప్పుడే పోయి వచ్చిందే అన్నది. ఇక నేను ఒక్కదాన్నే గంత దూరం ఏం రావాలని సప్పుడేకున్నారా. నీకు ఊకే అదే అల్లుచు రాయిక. అరే మీ బావాడు పక్క పోతున్నా దించిపోతారా అంటే వేనా. అయితే ఏమైందా ఇప్పుడు? ఏమో ఒరేదే ఓరుతున్నావు. ఏంది నేను ఓరుతానన్నా? నేను కూడా నేను గట్ల నేర్చిపెట్టి పోతే నువ్వు ఊకుంటావా? ఊకోపోతే నేను ఏమన్నా నేను ఇప్పుడు ఏమన్నా అనబట్టుకొని అడుగుతాను. నాదే పోతే నాకే మాట వస్తుందా? ఓ కొద్దా, నువ్వు తోడి పెడితే నేను తినలేక నత్తానా. నువ్వు నాకు పెట్టుడు కాదు, నా ఇంట్లోకి వెళ్ళి సర్వం తీసుకుపోయినా విన్నావా? నువ్వు ఏది అడిగినా లేదనుకుంటే ఇచ్చినా నా యారాలు అని. హేయ్, ఏం మాట్లాడతావే బౌరూపుల మాటలు? నీ ఇంట్లోకెళ్ళి సర్వం తెచ్చుకున్నా, నా ఇంట్లోకెళ్ళి నువ్వేం తీసుకుపోలే. ఇంకా ముఖం పెట్టుకొని ఇటు వచ్చి మాట్లాడతానవా? నువ్వు ఒక్కటిస్తే 4 గంటవేనావు నా ఇంట్లోకి వెళ్ళి. నువ్వు మాట్లాడతానవా? ఏ అవసరం ఉన్నా నేను కావాలి గాని ఏటన్నా పోయేటప్పుడు మాత్రం నాకు చెప్పకుండా పోవాలి కదా. ఎక్కడెవరు దిక్కు లేకుంటే మెల్లగా అత్తావు, అటు పోదామా ఇటు పోదామా అని. నువ్వు నాకు మంచిగా బుద్ధి చెప్పినవే. నువ్వు నాతోటి అచ్చరాదు, నేను నీతోటి అచ్చరాదు. ఇలా సరేనా? ఇయ్యాల నువ్వు మాట్లాడేదానివైనవా? నీకెన్ని చేయలేదే, అన్ని మర్చిపోయింది. ఇక గిందికే ఇంట్లో చేసే బదులు బయటలో చేసిన న్యాయం. అయ్యో, నేను నీతో ఏం రానుగా తీయవ్వా. ఊకుకే అద్దాన్ని ఎందుకంటున్నావు? అవసరం ఉన్నంతసేపు ఓ మాట, అవసరం తీరినాక ఓ మాట. మాటకు మతి లేదు, పూటకు గతి లేదు గాని అవసరం ఉన్నప్పుడు ఓ మాట, అవసరం లేనప్పుడు ఓ మాట నేను మాట్లాడినే. నాకు కాదే మాట మతి పూట గతిలేంది. 2 అగ్గిపుల్లలు కావాలని నువ్వే వచ్చినావా? అడిగానా? ఇంకా నన్నంటే అన్నావు ఎగేసుకుంటా. ఇప్పుడు నేను ఏమన్నా గంటగానే సీరియస్ అవుతాను నా మీదకి అనేది అన్న అనుకుంటా ఏమన్నా అంటాను. ఇప్పుడు నన్ను కాకుండా ఏమన్నా అంటున్నావే నువ్వు? అరే నాకు బాధ అనిపించింది అనుకుంటానా, నీకేమైతుంది? అట్లనా? నేను కూడా గట్టినే అంట. మరి ఊకుంటావా నువ్వు? నేనేమన్నా నీ పేరు పెట్టంటానన్నా? నాకు అనబుద్ధి అయింది అనుకున్నా, నీకు అనబుద్ధి అయితే నువ్వు కూడా అనుకో. అట్లనా? చిన్న పెద్ద ఏం లేదా అన్న నీకు? ఓ మనిషి ఏంది బీరిపై చూస్తాను, అది ఎట్లా మాట్లాడతాను విన్నావా? అగో, ఇప్పుడు నేనేమన్నా అన్నానా బావా? ఫంక్షన్ కి ఎందుకు రాలే అక్క అని రమేష్ వచ్చి అడిగితే ఒక్కదాన్ని ఏం రావాలిరా అని మాట్లాడుకుంటాను. అవునా కదా రమేష్? అయితే అక్క, ఇప్పుడు లొల్లెందుకు? రూపా, నువ్వు సపరేట్గా ఇంట్లోకి పోయే. ఇంకోసారి నాకేమన్నా కావాలక్క నా ఇంటి మొక్కన రాయే, అప్పుడు చెప్తా నీ సంగతి. నువ్వు నా ఇంటికి రాపు, నేను నీ ఇంటికి రాను. నా ఇంటికి రాంది నీకే వెళ్ళేది. నాకు కాదు వెళ్ళండి నీకు. అయినా నీతో నాకేమైతుంది? హే పోయా ఇడికెళ్ళి. నీతోడు కూడా నాకేం కాదు, అర్థమైతుందా? దిక్కులేని వాళ్ళకు దేవుడే దిక్కు. ఏపా మా అసలు కానీ పీక ఇంకా ఒర్రుకుంటా పోతాంది. చూస్తున్నావారా రమేష్, ఇద్దరారన్లు నడుమ మాట దూరని ఇల్లు వీళ్ళ కథ గిట్లున్నది. అప్పుడప్పుడు గిట్లనే ఉంటదే బావా, చూడు నట్టిడిచి పెట్టాలి. ఇవాళ లొల్లి పెట్టుకున్నారు కదా, రేపు మళ్ళీ గిన్నె కూర్చొని ముచ్చట పెట్టుకుంటారు. అవును నిజమే, అది కూడా నిజమే. హాయ్ ఫ్రెండ్స్, చూసారు కదా వీడియో? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. గట్లనే మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే గంట ఉంటది. బాయ్.